చూసారు కదండి హ్యాండ్మేడ్ షింక్. మీకు హ్యాండ్మేడ్ షింక్ చాలా బెటర్గా ఉంటుంది. షింక్ చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది. హాయ్ అండి, నేను మీకు ఎప్పటి నుంచి చెప్తూ ఉంటాను కదా, టైల్స్ కానీ గ్రానైట్ కానీ కిచెన్లో వేసుకునేటప్పుడు కిచెన్ షింక్ ఏదైతే ఉంటుందో అది టైల్స్తో కానీ గ్రానైట్తో కానీ అసలు వేసుకోవద్దు. ఎంత ముఖ్యమంటే అలా వేసుకునేది ఇప్పుడు ఖర్చు తగ్గిద్దని మనం అనుకుంటాం, కానీ అది ఖర్చు పెరిగింది. అది ఎప్పటికైనా లీక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకుపోయే షింక్ హ్యాండ్మేడ్ షింక్. ఒకసారి ఆ షింక్ ఏంటో చూద్దాము. ఇదే హ్యాండ్మేడ్ షింక్. ఈ షింక్లో ఏమేమి వచ్చినాయో ఒకసారి చూద్దాము. చెప్పే కదండి, మీరు గ్రానైట్ వేసుకున్న టైల్స్ వేసుకున్న షింకుల్లో మాత్రము టైల్స్తో కానీ గ్రానైట్తో కానీ వేసుకోవద్దు. అది ఎప్పటికైనా ప్రమాదం. ఇలా స్టీల్ షింకులు ఉపయోగించుకోవడం చాలా మంచిది, ఉత్తమం. ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం చూడబోయేది హ్యాండ్మేడ్ షింక్. ఒకసారి చూడండి, హ్యాండ్మేడ్ షింక్లో ఏమేమి ప్రొవైడ్ చేశారో ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి హ్యాండ్మేడ్ షింక్ అండి. దీని ఫీచర్స్ ఏంటంటే, ఇందులో వాటర్ పడ్డా కూడా మనకి సౌండ్ అనేది రాదు. వచ్చా దీని కింద సెట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. మనకి ఎక్కడ వాటర్ ఆగే అవకాశం అసలు ఉండదు. దీని కార్నర్స్లో 2 కార్నర్లు కోసి ఇలా జాయిన్ చేసినట్టుగా ఉంటుంది. ఈ 2 కార్నర్స్లో ఒక బద్దల్లే ఉంటుంది. దానివల్ల వాటర్ అనేది ఎక్కడ ఆగవు, డైరెక్ట్గా వచ్చి హోల్లోనే పడిపోతాయి. ఈ హ్యాండ్మేడ్ షింక్లో ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాము. కదండి, ఇది వచ్చేసి మనం షింక్ బిగించుకునేది. ఇందులో నుంచే వాటర్ కిందకి వెళ్ళిపోతాయి. ఇది వేస్ట్ వాటర్ లైన్ పైపు చేసుకోవడానికి. ఇది ఈ వేస్ట్ వాటర్ లైన్. షింక్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఇచ్చారండి. ఈ బ్రష్ చాలా బాగుంది. ఈ హ్యాండ్మేడ్ షింక్లో మనకి చాలా యూస్ఫుల్ అండి. ఇందులో మనం కాయలు కానీ కాయగూరలు కానీ కడుక్కొని దీంట్లో వేసుకున్నట్టయితే ఈ కాయలు కానీ కాయగూరలు కానీ దీంట్లో నుంచి వడకట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుని దీంట్లో వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇలా పెట్టుకోవచ్చు అండి. ఇలా పెట్టుకొని ఇటు జరుపుకోవచ్చు. మనం కాయలు ఏదైనా కూరగాయలు వేసినప్పుడు ఇది టైట్ అయింది. మనం ఎంత కావాలంటే అప్పుడు జరుపుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 2800 రూపాయలు. ఇదే మనం బయటకు వెళ్తే ఇది 4000 4000 చెప్తారు. మీరు చిన్న చిన్న షాపులో తీసుకుంటేనే మనకి ప్రైస్ అనేది చాలా తక్కువ పడింది. పెద్ద షాపులో తీసుకోవడం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. వాళ్ళు చెప్పినంత మనం అడగలేము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.